చాలా మంది బ్యాక్ పెయిన్, బ్యాక్ స్టిఫ్నెస్తో బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నామండి. సో ఈ బ్యాక్ పెయిన్కి మెయిన్గా మనం తీసుకుంటే 5 రీజన్స్ ఉన్నాయండి. దాంట్లో మోస్ట్ కామన్గా మనం చూసేది డిస్క్ ప్రాబ్లం. సో అది కాకుండా లిస్థెసిస్ అంటాం, స్పాండైలో లిస్థెసిస్ అంటే స్పైన్లో ఒక ఎముక మీద ఇంకో ఎముకకి స్లిప్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మూడోది ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే ఎముకల్లో బలం తగ్గడం. సో దీంట్లో కామన్గా సాయంత్రం అయ్యేసరికి పేషెంట్స్కి అలసట రావడము, బ్యాక్ పెయిన్ రావడము చూస్తూ ఉంటాం. ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్, మనకి ఎట్లాగైతే మోకాళ్ళలో అరుగుదల ఉంటుందో స్పైన్లో ఫెసెట్ జాయింట్స్ అని ఉంటాయి. సో ఈ ఫెసెట్ జాయింట్స్ అరుగుదల వల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకోటి యాంకిలోజింగ్ స్పాండైలైటిస్, మనకి మామూలు ఎముకల్లో కీళ్ళవాతం లాగే ఈ యాంకిలోజింగ్ స్పాండైలైటిస్లో స్పైన్ అనేది ఫుల్ స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ 5 రీజన్స్ మనకి బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం అనేది కామన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అంటే మజిల్ రిలాక్సెంట్స్ కానీ, పాస్చరల్ చేంజెస్ కానీ, ఫిజియోథెరపీ తోటి మనం పెయిన్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో రెండో ఆప్షన్ ఏంటంటే స్పైన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. మనకి మెయిన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయండి నర్వ్ కంప్రెషన్, అంటే సయాటికా రావడానికి మెయిన్గా ఫిజికల్ కాంపోనెంట్, అంటే ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో అది నరాన్ని ఒత్తడం వల్ల ఆ సయాటికా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో దాంతోపాటు కెమికల్ కాంపోనెంట్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో సయాటికా కారణం ఈ కెమికల్ కాంపోనెంట్, అంటే ఏదైతే డీజనరేటెడ్ డిస్క్ ఉంటుందో దాంట్లో నుంచి వచ్చే ఈ కెమికల్ మీడియేటర్స్ వల్ల, లేకపోతే ఎక్స్టర్నల్ కెమికల్ ఇన్ఫ్లమేషన్ వల్ల నర్వ్ని ఇరిటేట్ చేసి సో దానివల్ల సయాటికా పెయిన్ రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు స్పైన్ ఇంజెక్షన్, సో చాలా మంది స్పైన్ ఇంజెక్షన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి ఉంటాయి అనుకుంటారు. సో ఈ స్పైన్ ఇంజెక్షన్స్ అనేవి చాలా సేఫ్ ప్రొసీజర్స్ అండి. ఇవి ఆపరేషన్ థియేటర్లో ఇవ్వడం జరుగుతుంది. 20 minutes పాటు ఈ ప్రొసీజర్ ఉంటుంది. 2 to 3 hours మాత్రమే పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు, తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏదైతే స్పైన్ ఇంజెక్షన్స్లో ఆ కెమికల్ కాంపోనెంట్ని న్యూట్రలైజ్ చేయడం వల్ల సో ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది, మళ్ళీ పేషెంట్ బ్యాక్ తన ఒరిజినల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ అన్ని మెజర్స్ తీసుకున్న తర్వాత కూడా పెయిన్ తగ్గకపోతే సో లాస్ట్ రిసార్ట్గా మాత్రమే మనం పేషెంట్కి సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి.